ఈ వీడియో ఆధారంగా ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ గార్ల అసాధారణ ప్రయాణాన్ని వివరిస్తూ అల్లిన ఒక ప్రేరణాత్మక కథనం. అచంచలమైన సంకల్పం, సముద్రపు సవాళ్లపై విజయం. జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడే మానసిక ధైర్యం, పట్టుదల ఎంతో అవసరం. ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా హే గార్ల సాహసయాత్ర మనకు ఇదే స్ఫూర్తిని అందిస్తుంది. నావికా సాగర్ పరిక్రమ 2లో భాగంగా ఐఎన్ఎస్వి తరిణి నౌకపై ప్రపంచాన్ని చుట్టి రావడానికి వీరు ఇద్దరు ఎంపికయ్యారు. ఈ ఇద్దరు ధీరవనితలు అక్టోబర్ 2, 2024 నుండి మే 29, 2025 మధ్య కాలంలో హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మరియు దక్షిణ మహాసముద్రాల గుండా ప్రయాణిస్తూ ఏకంగా 25,600 కంటే ఎక్కువ నాటికల్ మైళ్ళ సుదీర్ఘ దూరాన్ని విజయవంతంగా దాటారు. ఈ ప్రయాణంలో వారికి ఒంటరితనం, భయంకరమైన వాతావరణ పరిస్థితులు మరియు సాంకేతిక లోపాలు వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా ముందడుగు వేశారు. పాయింట్ నీమా వరకు నౌకాయానం చేసిన మొదటి భారతీయ మహిళలుగా వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రాణాలకు తెగించి అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించినందుకు గాను వారిద్దరికీ ప్రతిష్టాత్మక శౌర్య చక్ర పురస్కారం లభించింది. ఈ కథ ద్వారా మనకు లభించే గొప్ప సందేశం ఏమిటంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా మనలో దృఢ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించి అసాధ్యాన్ని సైతం सुसाध्यम చేయవచ్చు. जय हिंद। इस अभूतपूर्व अभियान में असाधारण वीरता के लिए लेफ्टिनेंट कमांडर दिल्ना के एवं लेफ्टिनेंट कमांडर रूपा ए को शौर्य चक्र से सम्मानित किया जाता है। लेफ्टिनेंट कमांडर दिल्ना के। Lieutenant Commander Rupa A.